డాక్టర్, మా అమ్మ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందో ఏంటో అర్థం కావడం లేదు. ఒకసారి చూడండి. నర్స్, ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఇప్పుడే ఏం చెప్పలేమమ్మా, కొంచెం వెయిట్ చేయండి. నర్స్, ఇమ్మీడియట్. ఫోన్ తీయడం లేదండి. చెప్పక్క. ఎక్కడున్నావు శౌర్య? కాలేజ్లో ఉన్నానక్క. ఏంటి గొంతు అదోలా ఉంది? ఏమైంది? ఇంట్లో అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. సమయానికి ఇంట్లో ఎవరు లేరు. రాఘవ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ అవుతుంది. ఒక్కదాన్నే ఇక్కడ నాకేం తోచట్లేదు. అమ్మకేమవుతుందో అని భయంగా ఉంది. త్వరగా రా శౌర్య. అమ్మకేం కాదక్క, నువ్వేం భయపడకు. ఇప్పుడే వస్తున్నాను. నాన్న, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జెంటుగా హాస్పిటల్కి రా. నాకు ఈ ఉద్యోగం వస్తుందంటారా? వస్తుందా అనే అనుమానం అస్సలు పెట్టుకోకు. ఖచ్చితంగా నీకే వస్తుందనే నమ్మకం మాత్రమే ఉండాలి. ఒకవేళ వచ్చిందనుకో మన జీవితం బాగుంటుంది. రాలేదనుకో ఇంతకంటే మంచి అవకాశం వస్తుందని ముందుకెళ్తూ ఉండాలి. అంతేకాని ఈ జాబ్ వస్తుందా రాదా అని అనవసరంగా కంగారు పడకు. మీరిలా ధైర్యం చెప్తుంటే సాధించగలననే నమ్మకం కలుగుతుందండి. ఎలా అయినా ఈ ఉద్యోగం నేను సాధిస్తాను. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూ అయిపోయే వరకు నీకు ఉండాలి. తర్వాత వెళ్ళి నీ తాళిని విడిపించుకుందాం, సరేనా? అలాగే. అన్నయ్య, వదినా, అన్నా, ఆపన్నా. శౌర్య, శౌర్య, ఏమైంది శౌర్య? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అన్నయ్య, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట. అవునా? ఇప్పుడెక్కడుంది? హాస్పిటల్లో అన్నయ్య. వెంటనే వెళ్దాం పదండి. భూమి, నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు, నేను వెళ్తాను. లేదండి, ఇంటర్వ్యూ తర్వాత. ముందు అత్తయ్య గారికి ఎలా ఉందో చూద్దాం పదండి. రా మాధవ్, పద శౌర్య. అమ్మ పరిస్థితి ఇలా ఉందని చెప్తామంటే ఫోన్ తీయడం లేదు. ఈ మహాలక్ష్మికి ఏం పనుండదు. ఇప్పుడే కదా ఎందుకు తాకట్టు పెట్టావని పెద్ద గొడవ చేసింది. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుందో ఏంటో. ప్రతి విషయంలోనూ అడ్డుపడుతుంది. అసలు దీన్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేయాలి. అలక్య, ఏదో ఫోన్ వచ్చినట్టుంది. ఏం లేదు బావా, ఏదో కంపెనీ కాల్. ఆ మహాలక్ష్మి చేసిందని చెప్తే వెళ్లే పని కూడా ఆ మహాలక్ష్మి ఆపేస్తుంది. బావా, ఇప్పుడు ఆ హోటల్కి సంబంధించిన డిజైనర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుని వచ్చేద్దాం. అలాగే. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? ఏ ఇబ్బంది లేదుగా? మీ అమ్మగారికి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల అన్కాన్షియస్ అయ్యారు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే గుండెపోటు రావచ్చు. ఆ ప్రెషర్ అలాగే ఎక్కువైతే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. మా అమ్మని ఎలాగైనా కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తాం. నర్స్,
డాక్టర్ తనకి ఫార్మాలిటీస్ చెప్పు. ఓకే డాక్టర్. మేడం వెంటనే 1 లాక్ డిపాజిట్ చేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికిప్పుడు ₹1,00,000 మా తమ్ముడు వచ్చి కట్టేస్తాడు. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒప్పుకోదు మేడం. ముందు డిపాజిట్ చేయండి, అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.